సమర్థవంతంగా వాడుకుంటే నెక్స్ట్ రాబోయే జనరల్ ఎలక్షన్స్కి అది మనకి ఉపయోగపడుతుంది అనే జగన్మోహన్ రెడ్డి ఆలోచనని ఆశ భ్రమగా చూడాలా వాస్తవంగా చూడాలా అనేది ఒక పాయింట్. ఇది చెప్తే రెండో ప్రశ్న అడుగుతా, దీని మీద మీ అబ్జర్వేషన్ ఏంటి? అసలు వ్యతిరేకత ఉండడం అనేది అయితే మాత్రం సహజంగా ఉంటుంది సార్. ఎందుకంటే కూటమి అధికారంలోకి వచ్చిన నెంబర్ కూడా మీరు చూడండి 164. అంటే ప్రజలు భారీ ఆశలతో భారీ అంచనాలతో కూటమిని అధికారంలోకి తీసుకొచ్చారు కాబట్టి నేచురల్ గా ఈ 2.5 ఏళ్ళలో రాష్ట్రం తాలూకా పరిస్థితులు ఇవన్నీ వాళ్ళకి అర్థం కావు కదా. సడన్ గా ఏమనుకుంటారంటే చంద్రబాబు నాయుడు గారు ఒక సీనియర్ సీజన్డ్ ముఖ్యమంత్రి, ఎక్స్పీరియన్స్ ఉన్నాడు కాబట్టి చేతిలో మంత్రదండం ఉంటదేమో, అద్భుతం జరిగిపోతేమో అనుకుంటారు. 164 అందుకే ఇచ్చేసారు. సో నేచురల్ గా ఏమవుతుంది అని అంటే ఆయన పదవిలోకి వచ్చిన తర్వాత ఆయనకుండే అనుభవం అవన్నీ కూడా ఏంటంటే ఈ ఇంటర్నల్ క్యాల్కులేషన్స్ చూసుకునేటప్పటికి ఆ ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవ్వకపోవడం వల్ల కొంత ఇబ్బంది అయితే ఉంది. వాస్తవంగా గ్రామ స్థాయిలో ఏంటంటే ఇందాక బాబ్జీ గారు చెప్పిన, మాణిక్యవర్ ప్రసాద్ గారు చెప్పిన ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏముందండి, ఆయన సింగిల్ పార్టీ సింగిల్ ఎజెండా కాబట్టి ఆయన ఏదైనా డిక్లేర్ చేయగలుగుతాడు. ఇక్కడ ఎలియన్స్ కి వచ్చేటప్పటికి ముగ్గురు పార్టీల మధ్య కోఆర్డినేషన్ వీటన్నింటికి సంబంధించి చాలా అంశాలు ఆధారపడి ఉంటాయి. వెరాజ్ ఎక్కడ అసంతృప్తి ఉంటుంది అని అంటే నేచురల్ ఇందాకలు కూడా చెప్పింది అదే, భారీ ఎక్స్పెక్టేషన్స్ మీద అధికారంలోకి వచ్చిన తర్వాత ఏంటంటే ఆల్ ఆఫ్ సడన్ అన్ని పనులు జరగాలనుకోవడం వల్ల కొంత ప్రజలు ఆవేదన చెందుతూ ఉంటారు. మీకు మోర్ ఓవర్ ఇక్కడ చూడాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఓడిపోయారో మేము చాలా సార్లు మీకు ఎగ్జాంప్లిఫై చేశాం. అసలు ఫండమెంటల్ గా రాజ్యాంగబద్ధంగా సర్పంచ్ వ్యవస్థ తాలూకా అధికారాలని, రాజ్యాంగం ఇచ్చిన అధికారాలని కాదని వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి అసలు సర్పంచ్ అనేవాడిని జీరో చేసిన తర్వాత ఎప్పుడైతే ఫండమెంటల్స్ ని మనం మిస్ అవుతామో నేచురల్ గా అది డిఫీటెడ్ గా వెళ్తుంది. సో జగన్మోహన్ రెడ్డి గారి ఓటమికి కారణమే స్థానిక సంస్థల్ని నిర్వీర్యం చేయడం అనేది చాలా స్పష్టంగా నేను చెప్పగలను. ఎందుకనంటే మేము ఆ రోజు ఫీల్డ్ లోకి వెళ్ళేటప్పుడు ఏ సర్పంచ్ని అడిగినా, సర్పంచ్ ఎలక్షన్లు ఏంటండి 2 కుటుంబాల మధ్య మీరు అన్నట్టు ఇందాకలో ఫేస్ వాల్యూ, ఒక మంచి వ్యక్తి ఎవరైనా చదువుకొని బయటకు వెళ్ళి తన గ్రామానికి ఏదైనా చేద్దామని వచ్చి పోటీ చేయాలనుకునేటప్పుడు నేచురల్ గా అతని వైపు ఇండిపెండెంట్ గా పోటీ చేసినా కూడా కొంత ఆయన మీదకి అనుకూలత ఉంటది. సో ఈ అంశాల మధ్య జరిగిన ఎలక్షన్స్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఫెయిల్ అయిన తర్వాత ఇప్పుడు వచ్చి స్థానిక సంస్థల గురించి ఇంత పెద్దగా మాట్లాడడం అనేది చూస్తే నాకైతే కొంచెం ఆశ్చర్యంగానే ఉంది. ఎందుకంటే చెప్పాను కదా, ఫండమెంటల్స్ కాన్స్టిట్యూషన్ ని ఎవరైతే మర్చిపోతారో నేచురల్ గా ఆ బేసిక్స్ ని మిస్ అయ్యేటప్పుడు ఏంటంటే ఈ పునాదులు అనేవి ఆటోమేటిక్ గా కూలిపోతూ ఉంటాయి అన్నమాట. వేరే కూటమికి వచ్చేటప్పటికి ఇక్కడ పెద్దలు ఇందాక మాణిక్యవర్ ప్రసాద్ గారు చెప్పినట్టు మనం ఎంత బలంగా ఉన్నాయండి, కూటమిలో ఉన్న కొన్ని లుకలుకలు ఉంటాయి. సో అవన్నీ కూడా నేను ఎగ్జాంపుల్స్ కూడా కొన్ని చెప్పగలను కానీ చెప్తున్నా, ఎమ్మెల్యేలు ఏంటంటే చాలా తీవ్రంగా వ్యతిరేకత ఎదుర్కొంటూ ఉన్నారు. ఎందుకంటే ఫస్ట్ టైం ఎమ్మెల్యేలే యావరేజ్ గా 67 నుండి 80 మంది ఎమ్మెల్యేలు కొత్తగా రావడం వల్ల ఏంటంటే వాళ్ళకి పూర్తి స్థాయిగా ఇంకా పాలన మీద కానీ అధికారాల మీద కానీ వాళ్ళ తాలూకు విధుల మీద కానీ పూర్తిగా ఇంకా అవగాహన రాలేదేమో అనేది నాకు అనిపిస్తూ ఉంటది. ఎందుకనంటే ఫేస్ ఆఫ్ ద గవర్నమెంట్ ఏమవుతారు, కాన్స్టిట్యున్సీకి ఉన్న ఎమ్మెల్యేనే. ఆ ఎమ్మెల్యే తన విధి విధానాలు తెలుసుకోకన్నా తన తాలూకా ఏం చేయొచ్చు, ప్రజలకి ప్రభుత్వం నుండి ఎలా నిధులు తీసుకురావాలనే ఒక ఆలోచన తను చేయకపోతే నేచురల్ గా అది ప్రభుత్వం మీద అది యాంటీ ఇన్కంబెన్సీ అనేది డెవలప్ అవుతూ ఉంటది. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ మినిస్టర్ గా అయిన తర్వాత ఈ 2.5 ఏళ్ళు చూస్తే ఫస్ట్ ఆయన వచ్చిన 2-3 నెలల్లోనే అనుకుంటాను ఆల్మోస్ట్ అన్ని సర్పంచులకి కూడా ఏంటంటే అధికారాలతో పాటు ఏంటంటే ఫండ్స్ కూడా రిలీజ్ చేశారు. 5 ఏళ్ల తర్వాత ఒక సర్పంచ్, ఈవెన్ వైసీపీ సర్పంచ్లు ఉన్నారు, వైసీపీ ఎంపీటీసీ జెడ్పీటీసీలు ఉన్నారండి ఈ రోజుకి కూడా. వాళ్ళు ఇచ్చిన నిధులు అన్ని కూడా ఈరోజు మీరు ఆంధ్రజ్యోతిలో బ్యానర్ ఐటమ్ అదే, ఇమీడియట్లీగా ఖర్చు పెట్టేస్తున్నారు, లెక్కకు లేనని ఖర్చు పెట్టేస్తున్నారు అని అంటే స్వయం పరిపాలన, స్థానిక సంస్థలకు ఉన్న బలాలను తెలుసుకునే వ్యక్తులు ఈ రోజు కూటమి ప్రభుత్వం వాళ్ళు ఉన్నా కూడా అధికారాలు, నిధులు ఇవన్నీ రిలీజ్ చేయగలుగుతుంది అని అంటే సో ప్రభుత్వం తాలూకా చిత్తశుద్ధి ఏంటో అర్థం అవుతుంది స్థానిక సంస్థల మీద. వేరాజ్ అక్కడికి వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి గారికి స్థానిక సంస్థల మీద పూర్తిగా అవగాహన లేకపోవడం వల్ల ఆయన ఫెయిల్ అయ్యాడు అనేది కూడా మనకు 2024 ఎలక్షన్స్ లో స్పష్టమైంది. ఇంకొకటి కూడా ఇప్పుడు ఆయన కూటమి పైన వ్యతిరేకత ఉంది అని అంటే
సహజంగా అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు అన్నది కరెక్టే, అంత భారీ మెజార్టీతో వచ్చినప్పుడు కొంత ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అక్కడికి ఆయన 2 నెలల ముందు పెన్షన్ కూడా జ్యూస్తో సహా కలిపి ఇచ్చారు కదా, అట్లాంటివి కొన్ని ఉన్నాయి. అయినా సరే ఉంటాయి ప్రజలకి ఇంకా ఆశ, లేకపోతే ఇంకా ఆకాంక్షలు ఉంటాయి. అవి అందకపోతే కొంత అసంతృప్తి ఖాయం. అలాగని చెప్పి 2019 నుంచి 24 వరకు చేసిన అరాచకాలని ప్రజలు ఇంకా మర్చిపోయారు అప్పుడే. మర్చిపోవడం అంటే సార్ అంత ఈజీగా మర్చిపోం కదా. ఎందుకంటే గాయం తగిలిన తర్వాత మనసుకు తగిలిన గాయం అనేది ఉంటుంది మీకు. అందుకే చెప్పా, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏదైతే మూలాలైనటువంటి పంచాయతీరాజ్ వ్యవస్థ, స్థానిక సంస్థలైనటువంటి మున్సిపల్ కార్పొరేషన్స్ ని 2019-24 మధ్యలో ఏ ఒక్క సర్పంచ్ గాని, ఒక జెడ్పీటీసీ గాని, ఎంపీటీసీ గాని నేను గర్వంగా ఎలక్ట్ అయ్యాను, నేను ఈ గ్రామానికి ఇది తేగలిగాను అనేది ఏం లేదండి. వాళ్ళంతా వెల్ఫేర్ మోడల్లో వెళ్ళారు. ఇప్పుడు మీరు కూడా చూస్తే వాళ్ళ స్టాటిస్టిక్స్ అంతా కూడా మేము ఇంత చేసామని అంటే ఆ గ్రామంలో ఇచ్చిన పెన్షన్లన్నీ లెక్క పెడతారు. మీరు అబ్జర్వ్ చేశారు, రోడ్లు చేసాము, డెవలప్ చేసాము, హాస్పిటల్ కి ఎంత కట్టాము అనేది ఏమి లెక్క ఉండదు వాళ్ళ దగ్గర. ఈ గ్రామంలో మేము 1100 మందికి పెన్షన్ ఇచ్చాము, 1100 ఇంటూ 5000, ఈ లెక్కను మేము ఇంత బడ్జెట్ ఇచ్చామంటారు. మీరు గమనించారో అది కాదు మనం అబ్జర్వ్ చేయాల్సింది. ఒక గ్రామానికి, ఆ గ్రామ సర్పంచ్ కి కొన్ని ప్రత్యేక అధికారాలు ఉంటాయండి. ముఖ్యమంత్రి ఏ విధంగా అత్యంత కీలకమైన వ్యక్తి రాష్ట్రానికి, ఆ గ్రామానికి సర్పంచే వెన్నుముక. అలాంటి సర్పంచ్ వ్యవస్థ 2019-24లో పూర్తిగా కుంటుపడింది. స్థానిక సంస్థలు అనేవి కుంటుపడి. సో ఇప్పుడు తను ఏమి అనుకుంటున్నారు అని అంటే, జనరల్ ఎలక్షన్స్ వేరు. మీకు అదే ఇందాకలు కూడా పెద్దలు కూడా చెప్పారు. ఇప్పుడు క్రికెట్ మ్యాచ్ చూడండి, T20 ఒకలా ఆడతాము, టెస్ట్ క్రికెట్ ఒకలా ఆడతాం, వన్డే క్రికెట్ ఒకలా ఆడతాం. సో ఇక్కడ స్థానిక సంస్థలు వేరు, జనరల్ ఎలక్షన్స్ వేరు. జనరల్ ఎలక్షన్స్ కి వచ్చేటప్పటికి ఏంటంటే పీపుల్ హోల్ కాన్స్టిట్యున్సీ లెవెల్లో ఉన్నటువంటి ఒపీనియన్ ని మనం తీసుకుంటూ ఉంటాం. ఇక్కడ గ్రామంలో కానీ, ఇక్కడ ఉన్న మున్సిపాలిటీలో కానీ ఆ ఫేస్, ఇప్పుడు నేను ఇందాక ఇక్కడ కూటమికి వచ్చే మేజర్ ఛాలెంజే కూటమిలో ఉన్న లుకలుకలు కావచ్చు. మేజర్ ఇంకోటి ఏంటంటే కొత్తగా ఎమ్మెల్యేలండి. మీకు ఎగ్జాంపుల్ కూడా చెప్తా, బాబ్జీ గారు ఉన్నారు కాబట్టి చెప్తా. విజయనగరం జిల్లానే తీసుకోండి మీరు. ఈ విజయనగరం పార్లమెంట్ లో ఉన్న 7 ఎమ్మెల్యేలు కూడా కొత్తోళ్లే, అందరూ ఫస్ట్ టైం ఎమ్మెల్యేసే, ఈవెన్ ఇంక్లూడింగ్ ఎంపీ. అక్కడ ఉన్న ఒకే ఒక ఆయన సీనియర్ చీపురుపల్లి నుండి గెలిచారు, ఆయన కళా వెంకట్రావు గారు అనుకుంటా. సో ఆయన ఒక్కరే సీనియర్. మీకు ఉమ్మడి విజయనగరం జిల్లా మొత్తం మీద గెలిచిన ఎమ్మెల్యేలందరూ ఫస్ట్ టైం ఎమ్మెల్యేలే. సో వీళ్ళందరికీ డైరెక్షన్ ఇచ్చి వీళ్ళని ఒక గాడిలో పెట్టి, ఇప్పుడు కొన్ని స్థానిక సంస్థలకు వచ్చేటప్పటికి మాణిక్యవర ప్రసాద్ గారికి బాగా తెలుస్తాయి, కాస్ట్ ఈక్వేషన్స్ ప్లే చేస్తాయి, స్థానికంగా ఉండే కుల సంఘాలు యాక్టివ్ అవుతాయి, చాలా విధాలుగా చాలా ఆపరేషన్స్ చేయాల్సి. అదొకటైతే రవి, యాక్చువల్గా అదొకటైతే మీరు అన్నది కరెక్ట్. దాంతోపాటు నేను 3 days బ్యాకే మీతో ఒక చర్చ చేద్దాం అనుకున్నాను. ఏంటంటే ఈ ఏదో సర్వే చేసేస్తున్నారు, ఏదో సంస్థ పేరుతో చేసేసి వదిలేస్తున్నారు వాళ్ళ మీడియాలో, లేదా అనుకూల మీడియాలో తిప్పేసి ఎలక్షన్ పెడితే ఇప్పుడు 90 వచ్చేస్తే వైసీపీకి,